లిక్కర్ లెక్కల్ చెవిరెడ్డికి చక్కర్. లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఆయనని గంటల తరబడి విచారించారు. లిక్కర్ స్కామ్ పై ఆరా తీశారు. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఫైర్ అయ్యారు ఆయన కుటుంబ సభ్యులు. లుకౌట్ నోటీసులు జారీ చేశాక ఎఫ్ఐఆర్ లో భాస్కర్ రెడ్డి పేరు చేర్చారన్నారు. రాజకీయ కక్షలో భాగంగానే చెవిరెడ్డిని ఇలా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తోంది వైసీపీ. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించారు సిట్ అధికారులు. విజయవాడ సిట్ ఆఫీసులో దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. మద్యం వ్యవహారంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా కోట్లాది రూపాయలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరాయని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ డబ్బులు చెవిరెడ్డికి ఎలా అందాయి, ఆ డబ్బును ఎక్కడికి చేర్చారు అన్న విషయాలపై ఆరా తీశారు సిట్ అధికారులు. లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A38 గా చేర్చారు సిట్ అధికారులు. వెంకటేష్ నాయుడును A34 గా చేర్చారు. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడును కూడా ప్రశ్నించారు సిట్ అధికారులు. లిక్కర్ కేసులో లుకౌట్ నోటీసులు జారీ కావడంతో చెవిరెడ్డిని కొలంబో వెళ్లకుండా అడ్డుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. బెంగళూరుకు వెళ్లిన ఏపీ పోలీసులు ఎయిర్పోర్ట్ లో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. మరోవైపు అరెస్టుకు ముందు తన అనుచరులకు తెలియకుండా మెసేజ్ పంపారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నోటీసులు ఇవ్వకుండానే తనను అరెస్ట్ చేశారన్న భాస్కర్ రెడ్డి విచారణకు సహకరిస్తా అన్నా కూడా బలవంతంగా అరెస్ట్ చేశారన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం తమ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపించారు చెవిరెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డి. లిక్కర్ కేసుతో ఏ సంబంధం లేకపోయినా కక్షపూరితంగా తన తండ్రిని అరెస్ట్ చేశారన్నారు. అయితే ఎఫ్ఐఆర్ లేకుండా లుకౌట్ నోటీసులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు ఆయన. లుకౌట్ నోటీస్ అనేది ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టిన తర్వాత లుకౌట్ నోటీస్ ఇస్తారు. నా నాన్నగారు పొద్దున బెంగళూరు ఎయిర్పోర్ట్కి 8 గంటలకు వెళ్తే ఈవినింగ్ 4:30కి నాన్న పేరు మీద ఎఫ్ఐఆర్ చేయడం, దీని పేరు ఇంక్లూడ్ చేయడం జరిగింది. అసలు కనీసం ఒక లెటర్ కూడా లేకుండా అసలు లుకౌట్ నోటీస్ పెట్టడం అనేది అసలు ఆశ్చర్యంగా మేము అనుకుంటున్నాం. మరోవైపు లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరును కూడా చేర్చారు సిట్ అధికారులు. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై న్యాయస్థానంలో పోరాడతామంటున్నారు చెవిరెడ్డి కుటుంబ సభ్యులు.